నువ్వు నోరు తెరిచి ప్రభుని అడుగు. నీకేం కావాలో ప్రభుని అడుగు. యవనస్తుడా, అయ్యా బాబు, చిన్నపిల్లలు మీరు కూడా నోరు తెరిచి ప్రభుని అడగండి. సిగ్గుపడకండి ప్రార్థన చేయడానికి, సిగ్గుపడడానికి ఇష్టపడకండి. ప్రభు నీతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధురానికి ఎన్నో వందనాలు. పరిశుద్ధురానికి ఎన్నో వందనాలు. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళ కొద్ది నిమిషాలు ప్రభు సందులు విజ్ఞాపన చేసేవారుగా ఉందాం. ప్రభా నాతో మాట్లాడు ప్రభా, ప్రభా నేను దర్శించని కృపలో వాడుకొని ఆయన నీ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడానికెన్నో వందనాలు. కృపగల దేవా, బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడానికెన్నో వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థించేవారిగా ఉందాం. బాబు నోరు మూసుకుని కూర్చోకయ్యా, నోరు మూసుకుని కూర్చోడానికి రాలేదు ఇక్కడికి. నువ్వు ప్రార్థించు, తెరువ, నోరు తెరువ. అమ్మా యవనస్తురాలా, చిన్నపిల్లలు తెరవండి నోరు, ప్రార్థన చేయండి. దేవుని ప్రార్థన వినడానికి, నీ ప్రార్థన ప్రతిఫలం ఇవ్వడానికి అని ఇష్టపడుతున్నాను. ప్రార్థన నేర్చుకుందాం, ప్రార్థన చేయడం వెలుగో నేర్చుకుందాం. అందరితో పాటు నువ్వు నోరు విప్పితే దేవుడు ఎటువంటి ప్రార్థన చేయాలో దేవుడు నీకు నేర్పుతాడు. ప్రార్థన రాదని నోరు మూసుకొచ్చాకో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు. గ్లోరీ, 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 గ్లోరీ. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడానికెన్నో వందనాలు. అయ్యా నా బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చి ఆదుకోండి ప్రభానికెన్నో వందనాలు. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించాలయ్యా. వారికి ఏది కావాలో ఈ రాత్రి అనుగ్రహించండి బాబు, నీకెన్నో వందనాలు. వారికి ఏది అవసరమో ఈ రాత్రి అనుగ్రహించండి బాబు, నీకెన్నో వందనాలు. ఓ ఏది వారికి ఏ ఆకలితో ఉందో ఈ రాత్రి అనుగ్రహించండి ప్రభు, నీకెన్నో వందనాలు. అయ్యా పొందుకోవడానికి వచ్చారయ్యా బిడ్డలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి వచ్చారయ్యా. వారి అవసరాలు పొందుకోవడానికి వచ్చారయ్యా. వారి యొక్క అనారోగ్య పరిస్థితుల నుండి విడుదల పొందడానికి వచ్చారయ్యా. సమస్యల నుండి, బాధల నుండి, ఇబ్బందుల నుండి విడిపింపడానికి వచ్చారయ్యా. వాళ్ళతో మాట్లాడండి, సహాయించేనైనా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు. చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడాన్ని. చేయాలి, ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడానికెన్నో వందనాలు, కృపగల దేవానికెన్నో వందనాలు. ప్రేమించే దేవా,
ఈ రాత్రి ప్రతి బిడ్డతో మాట్లాడు నాయన. నువ్వు గోజాడాలి, నువ్వు కన్నీరు కార్చాలి ప్రభు సందులో, నువ్వు మొర్ర పెట్టేవారిగా ఉండాలి ప్రభు సందులో. నువ్వు ఎటువంటి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ప్రతిఫలమే జవాబు నీకు ఇవ్వబోతున్నాడు ఆయన. గ్లోరీ హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన నీకు గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. అటు ఇటు చూడకండి, ఎటువంటి ఆలోచన రానికండి. దేవుని సందులు మొరపెట్టేవారుగా ఉందాం, దేవుని సందులు విజ్ఞాపన చేసేవారుగా ఉందాం. దేవుని జీవితంలో గొప్ప కార్యములు చేయడానికి అని ఇష్టపడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు. స్తోత్రం, 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 స్తోత్రం. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. సహాయము చేసి నడిపించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు, ప్రేమగల దేవానికి వందనాలు, సహాయము చేసే దేవానికి వందనాలు, కృప చూపించే దేవానికి వందనాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, హెచ్చని వాసనికి వందనాలయ్యా. నా బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఆలకించు నాయన. కొంతమంది ఇళ్ళ దగ్గరే ఉన్నారు బాబు, ఎందుకు ఇళ్ళ దగ్గర ఉన్నా నాకు తెలియట్లేదు. వాళ్ళు రప్పించండి, వారి పురుకలబండి ఆయన. ఇలాంటి సమయం వరకు రాకపోవచ్చు నాయన. వాళ్ళందరినీ మందిరానికి వచ్చే బాధ్యత ఇచ్చాడు. హల్లెలూయా. చాలామంది యవనస్తులు రాలేకపోతున్నారయ్యా, మగ పిల్లలు రాలేకపోతున్నారు. వాళ్ళు కూడా ప్రేరేపించండి బాబు, నీకన్నా వందనాలు, స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చేయాలి, మీరు చేయండి. ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, నెచ్చుని వాసనికి వందనాలు. అయ్యా మా ప్రార్థన ఆలకించయ్యా, మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి సాదుకోండి ప్రభువానికి వందనాలు. కృప చూపించిన ఆయనానికి వందనాలు, ప్రేమ చూపించండి బాబునికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. రెండు చేతులు ఆయన వైపు చాపి నువ్వు ప్రార్థన చేస్తావా? రెండు చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావా? నీకేం కావాలో ప్రభుని అడుగు, నీకేది అవసరమో ప్రభుని అడుగు. రెండు చేతులు ఆయన వైపు చాపు. అయ్యా దేహి అని అడుగుతున్నానయ్యా, నీ శరణం వచ్చి అడుగుతున్నానయ్యా, నీ సహాయము కొద్దీ నా రెండు చేతులు అయ్యా నీ వైపు చాప అడుగుతున్నానయ్యా. నాకు సహాయం చేయవా, నన్ను ఆదుకోవా, నీ కృపలో నన్ను బలపరచవా, అడగవా? అడగండి తల్లి. అమ్మా నీ గర్భఫలం కొరకు ప్రార్థన చేయవా? నీ గర్భఫలాల కొరకు ప్రార్థన చేయరా? ప్రభా నా గర్భం తెరువునైనా ఎంతకాలం ఒంటరి జీవితాన్ని కలిగి ఉండాలయ్యా.
ఈ సమయంలోనా ఈ 40 దినాల్లో నా గర్భము తెరిచి నాకున్న లోటును భర్తిచ్చే ప్రభు. కన్నీరు కారుస్తావా ప్రభు సన్నిధిలో? అయ్యా నా గర్భఫలం ఇచ్చా మంచిదే నాయనా, తగు సమయంలో సుఖమైన ప్రసవం ద్వారా నాకు బిడ్డనియ్యి బాబు, ఆరోగ్యదాయకమైన బిడ్డనియ్యి, అవయవాళ్ళ లోట్లేని బిడ్డనియ్యి, ఓ ప్రభు అందమైన బిడ్డనియ్యి, ఆయుష్తో కూడిన బిడ్డనియ్యి బాబు అని అడుగుతావా? అయ్యా నేను రాస్తున్న పరీక్షలో తోడేయండి బాబు అని అడుగుతావా? మంచి విజయాన్ని ఏమి నాయన అడుగుతావా? నా పని పట్ల తోడేయండి బాబు, నా వ్యాపారాల్లో తోడండి అయినా, నా వ్యవసాయ పని పట్ల తోడేయండి నాయనా, నా ఉద్యోగాల్లో తోడేయండి బాబు, నా ప్రయాణాల్లో తోడేయండి బాబు అని అడుగుతావా? నోరు మూసుకూర్చుంటావా? అడుగు. అయ్యా నా గాయమును మానిపోయా, నా శోధనలు తీసివేనాయనా, నా ఇబ్బందులు తీసివే ప్రభా, నీ కృపలో నన్ను బలపరచు నాయన అడుగుతావా? హల్లెలూయా హల్లెలూయా. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండక 2 చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేయండి. 2 చేతులు ఆయన వైపు చాపి ప్రార్థన చేయండి. దేవుని జీవితంలో కార్యాలు చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడానికెన్నో వందనాలు. కృపగల దేవా, ఒక్కసారి నాయన నా బిడ్డలతో మాట్లాడయ్యా, నా బిడ్డలతో మాట్లాడాలి బాబు. వారి అక్కరతలు తీర్చాలయ్యా, వారి ఇబ్బందులు తీర్చాలయ్యా, వారికున్న సమస్యలు తొలగించిన ఆయన, వారికున్న అప్పుల బాధలు తీసివే ప్రభు. ఈ సహాయం అందించి గోజాడుతున్నారయ్యా, కన్నీరు కారుస్తున్నారయ్యా, మొరపెడుతున్నారు బాబు. వారి ప్రార్థన ఆలకించు నాయన. చేయాలి, ప్రార్థన చేయాలి. అలసిపోకండి ప్రార్థన చేయడానికి, విసుకోకండి ప్రార్థన చేయడానికి. ఇలాంటి సమయం మరొకటి నీకు రాకపోవచ్చు. ప్రార్థించు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. కల్లువరి సిల్లువల్లో విల్లువ మాకు తెలిచెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. చేతులు ముడుచుకుని కూర్చోండి. నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా, అజేయుడా విజయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. కలువరి సిలువలో విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలను నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన
చపలు కొడు దేవునికి ఆత్మతో నింపబడతావు. చపలు కొడుతూ పాడుతూ దేవునికి ఆత్మను మీదికి రాబోతుంది. దేవునికి ఆత్మకు అవకాశం. కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. ఆమేన్. దోషానికై మోసానికై రక్తాన్ని కాచావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. గ్లోరీ. ద్రోహానికై మోసానికై రక్తాన్ని కాచావయ్యా. పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. స్తోత్రం. హల్లెలూయా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. ఓ స్తోత్రం. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన గ్లోరీ. నిరంతరం నీ నిరీక్షణ. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నీ నిరీక్షణ. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. హల్లెలూయా. కలువరి సిలువ సిలువలో విలువ నాకు తెలిపెనుగా. గ్లోరీ, గ్లోరీ. కలుషము బాపగా కరుణను చూపగా నన్ను పిలచెనుగా. ఓ స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరికి వాళ్ళు ప్రభుని గణపడదాం. దేవుని స్తుతించండి, గణపరచండి. అమ్మా, మన దేవుడు జీవముగల దేవుడు. మన దేవుడు సర్వశక్తి గల శక్తి గల దేవుడు. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నిన్ను నన్ను ఉజ్జింపజేసే దేవుడు. దేవుని స్తుతించండి, గణపరచండి. దేవుడు ఆరోగ్యమైన పరిస్థితులు మనకి ఇచ్చాడు కాబట్టి దేవుని స్తుతించడానికి ఇష్టపడదాం. అందరు కలిసి ప్రార్థన చేస్తుండగా పెట్ట బేబీ ప్రార్థనలో నడిపిస్తుందండి. స్తోత్రం. హల్లెలూయా. పైకి ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, హల్లెలూయా.
పైకి ప్రార్థన చేయాలమ్మా, పైకి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం. ఆమేన్ వాడు గట్టిగానండి. స్తోత్రం. స్తోత్రం. ఆమేన్. స్పందన ప్రార్థన చేయమ్మా. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 ఓ స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. దినేష్ ప్రార్థన చేయమ్మా.
దినేష్, నానా దినేష్, లోనికి రండి, లోనికి ఇచ్చి ప్రార్థన చేయి. ఒకరినొకరు ఏం చేయాలంట? ప్రేమించుకోవాలా? ఒకరినొకరు బైబిల్ అలాగ ఉందా? ఒకరి కొరకు ఒకరిని ఒకడు వందనములు చెప్పుకొనుడి. ఏం చేయాలంట? వందనాలు. వందనాలు ఏం చెప్తే మీరేం చేయాలి? ఎలవై అనకూడదు, వందనాలు చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మంచిదండి. మనం ధ్యానం చేస్తున్న భాగంలోకి మనం వెళ్దాం. మనం ఏ ధ్యానం చేస్తున్నామండి? యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదవండి అమ్మా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా యొద్దకు రండి. మనం ఏ ధ్యానం చేస్తున్నాం? ఉపవాసము. ఉపవాసం గురించి చెప్పుకుంటున్నాం. ఉపవాసం చేస్తున్న వారు ఏం చేయాలి? నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే నువ్వేం చేయాలి? నేను ఉపవాసం చేస్తున్నప్పుడు నేనేం చేయాలంటే మనం ఏం చెప్పుకున్నాం? పాపములను ఒప్పుకోవాలి. నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే దేవునికి దగ్గరికి ఉంటున్నావంటే దేవుని దగ్గరికి వచ్చాక నువ్వేం చేయాలి? నీ పాపములను ఒప్పుకోవాలి. అజ్రా కాలంలో అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారు? ఒక జాము చేపు ఏం చేశారు? వారి పాపములను ఒప్పుకున్నారు. అంటే గమనించండి, దేవుని మందిరానికి వచ్చిన నీవు, ఉపవాసము చేస్తున్న ఉపవాస ప్రార్థనలో పాల్గొన్న నీవు నీ పాపములను ఒప్పుకునేవారుగా ఉండాలి. నీ పాపలను కప్పుకునేవారుగా ఉండకూడదు. ఇవాళ గమనించండి, ఆదాము కప్పుకున్నాడు, దేవునికి దూరం అయిపోయాడు. గమనిస్తున్నారా? అవ్వమ్మ కప్పుకుంది, దేవునికి దూరం అయిపోయింది. ఇవాళ పాపాలు ఒప్పుకున్న వారుగా ఉన్నామా? కప్పుకున్న వారుగా ఉన్నామా? పాపాలు ఒప్పుకున్న వారుగా ఉండాలి. దేనికి వాక్యం వచ్చి మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అక్కడ చూడండి. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని కనుక ఆయన ఏంటండి? నా పక్షమున వ్యాజ్యమాడి. ఇప్పుడు చూడండి, నేను దేవుని ఎదుట పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు? అతని పక్షమున ఏం చేస్తున్నాడు? వ్యాజ్యమాడుతున్నాడు. అంటే అతనుకున్న పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే గమనించండి, ఈ 40 దినాల్లో నువ్వేం పొందుకోవాలి? హలో, దేవుడు ఎటువంటి కార్యం చేయాలి? ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మీరు ఒక గోల్తో వచ్చారు ఇక్కడికి. దేవుడు నాకు ఫలానా కార్యం చేయాలి, దేవుడు నా ఫలానా అద్భుతాలు చేయాలి, లేకపోతే నా కుటుంబంలో ఈ పరిస్థితులు దేవుడు తీర్చాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత అది పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మన పాపాలు మనము ఒప్పుకోవాలి. ఇక్కడ మీకా రాసిన గ్రంథంలో అన్నాడు, నేను యెహోవా ఎదుట పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. అక్కడ నేను యెహోవా ఎదుట పాపము చేశాను. ఇవాళ వింటున్నారా? మనమందరము కూడా పాపము చేసిన వారమే. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3:23 అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, పిల్లలని లేదు, ఎవరని లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ పాపాలను మనము ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆయన క్షమించడమే కాదు, నువ్వేది అడిగితే అది
దేవుడు కార్యము చేయడానికి అని ఇష్టపడుతున్నారు. ఇంకా ముందుకు వెళ్తే చూడండి, దేనికి వాక్యంలో నుంచి చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. అది పక్కన పెట్టండి, ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమియా 9:1 చదవండి. చూడండి, నెహెమియా 9:1. ఏటమ్మా? నెహెమియా 9:1. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలులు ఉపవాసం ఉండి గోనె బట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలోండి ప్రత్యేకింపడిన వారై నిలబడి తమ పాపములను తన పితరుల పాపములను ఒప్పుకొనిరి. ఇశ్రాయేలు ఏం చేశారంట? ఏం చేశారమ్మా? ఏం చేశారు? పాపములు ఒప్పుకున్నారు. ఇంకేం చేశారు? ఉపవాసం చేశారా? ఉపవాసం చేస్తూనే పాపాలు ఒప్పుకున్నారు. ఇంకేం చేశారు? ఇంకేం చేశారు చెప్పాలమ్మా? మీరు తలకాయ తీసుకుని మాట్లాడితే నాకు ఏం అర్థం అవుద్దల్లా. తలకాయ పైకెత్తి మాట్లాడండి. ఏం చేశారు? పితరుల యొక్క పాపాలు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలే కాదు, వాళ్ళ పితరులు అంటే ఎవరండి? పితరులు అంటే ఎవరు? వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు వీళ్ళున్నారు చూసారా, వాళ్ళు పాపాలు కూడా వీళ్ళు ఒప్పుకున్నారంట. అంటే ఇప్పుడు గమనించండి, నీ పాపములు ఒప్పుకోవడమే కాదు, నీ కుటుంబంలో ఉన్న వారి పాపాలు కూడా మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం చెప్తారా? దేవునికి బిడ్డలారా, దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నా నీవు నేను కూడా. చూడండి, నెహెమియా రాసిన గ్రంథంలో గమనించి అక్కడ జరుగుతుంది ఏంటంటే, గమనించండి, వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేశారంట? గోనె బట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఒకే చోటకి వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేసిన బయట ఏంటి? గోనె బట్ట కట్టుకున్నారు. రెండవది తల మీద దుమ్ము పోసుకున్నారు. తర్వాత వాళ్ళు అందరూ ఒకే చోటకి వచ్చేవాళ్ళు ఏం చేశారంట? వారి పాపములే కాదు, వారి పితరుల పాపాలు కూడా, అంటే వాళ్ళు తగ్గించుకుని పాపాలు ఒప్పుకోవడం ప్రారంభించారు. వాళ్ళు ఏంటంటే, దేవుని మందిరం ఉన్నా నీవు నీ పాపాలను ఒప్పుకున్నావు, ఉపవాసం ఉన్నా మంచిదే, ఉపవాసం చేస్తున్నావు, ఉపవాస కూడికల్లో పాల్గొంటున్నావు, ఉపవాస కూడికల్లో ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస కూడికలో పాటలు పాడుతున్నావు, ఉపవాస కూడికలో వాద్యాలు వాయిస్తున్నావు, చప్పట్లు కొడుతున్నావు. నీ పాపాలు, నీ పితరుల పాపాలు ఎప్పుడైనా ఒప్పుకున్నావా? ఒప్పుకోవడానికి ముందుకు రాగలుగుతున్నారా? ఇవాళ గమనించండి, నీ పాపాలు నువ్వు దేవుని ఎదురు ఒప్పుకో, మనుషుల ఎదురు ఒప్పుకోవాల్సిన పని లేదు. ఒక మాట మీతో పంచాలి. ఆర్సీఎంలో ఒక పద్ధతి ఉంది తెలుసా? ఏంటంటే, ఫాదరు ఏం చేస్తాడు? కుర్చీలో కూర్చుంటాడు. అతడు ఏదైనా పాపం చేస్తే, ఆ విశ్వాసి ఏదైనా పాపం చేస్తే గమనించండి, ఆ చెవి దగ్గరికి వెళ్ళి, మోకరించి చెవి దగ్గరికి వెళ్ళి, నేను ఫలానా పాపం చేశాను, దయతో మీరు క్షమించండి అంటే, ఆ పోపు కానీ లేదా ఫాదర్ కానీ ఆ బిషప్ కానీ దేవుడు మీ పాపాలు క్షమించాడు అనగానే క్షమాపణ వచ్చేద్దంట. అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. మనిషి క్షమిస్తే పాపాలు క్షమింపబడతాయా? మనిషి ఎంతటి వారండి? ఎవరు క్షమించాలి? ఇప్పుడు చూడండి, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డావని ఎవరితో చెప్పాడు? యేసు ప్రభువు ఎవరితో చెప్పారు? పశ్చాగలవాయంతో చెప్తే అక్కడ నా శాస్త్రుల పరిచయాలు అంటాడు, వీళ్ళు ఈయనెవరండి? ఇతరు పాపాలు క్షమించడానికి ఇతను ఎవరు అని ఒక ప్రశ్న వేయడం ప్రారంభించారు. అంటే ఆయన అన్నాడు, పాపములు క్షమించే అధికారము నాకు ఉన్నదని అని చెప్తున్నాడు అక్కడ. అంటే ఆయన నీతిమంతుడు కనుక, ఏ పాపము చేయనివాడు కనుక, ఆయన దేవుని కుమారుడు కనుక, ఆయన దేవుడే కనుక పాపములు క్షమించే అధికారం ఎవరికి ఇచ్చారు? మనిషి కుమారుడైన యేసు క్రీస్తు వారికి అధికారం ఇచ్చారు. అంటే అధికారము కలిగిన వారు ఎవరంటే దేవుడు. కాబట్టి ఆ దేవుని ఎదుట మనం ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి.
నీ పాపాలను ఒప్పుకుంటున్నావా? ఒప్పుకునేవారిగా ఉపవాసం చేయడం సరిపోలేదు, ఉపవాసం చేయడమే సరిపోలేదు, కానీ మన పాపాలు ఒప్పుకోవాలి. సరే, ఇంకా ముందుకు వెళ్తే ఇంకేం చేయాలి? ఎందుకంటే చాలా బాగుంది కాబట్టి నేను చెప్పాలంటే ఒకరోజు లేదా ఒక నెల సరిపోదు. ఈ భాగం అంతా నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఇంకేం చేయాలి? ఇందాక చెప్పాను కదా, సమూయేలు రాసిన మొదటి గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. వారి శల్యమును తీసి పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? ఏం చేశారంట? ఏం చేసి వారు ఉపవాసం ఉన్నారు? శల్యములు అంటే ఎముకలు, ఎముకలను పాతిపెట్టి 7 దినాలు ఉపవాసం ఉన్నారంట. ఇవాళ వింటున్నావా? నువ్వేం పాతిపెట్టావు? నువ్వేది మానుకున్నావు? ఉపవాసం చేస్తున్నా నువ్వు నీ అలవాట్లు మానుకున్నావా? పాతిపెట్టావా? నీ అలవాట్లు ఇవాళ గమనించండి. ఉపవాస దినాల్లో ఏలకొలలు ఆడేవారు ఏలకొలలు మానారా? బూతులు తిట్టేవారు బూతులు మానారా? త్రాగేవాళ్ళు మానేరా? తిట్టేవారు మానేరా? ఇవాళ వినండి, ఏం మానం? ఏ మానడానికి ఇష్టపడ్డాం? వీళ్ళు ఉపవాసం చేసే ముందు పాతి పెట్టవలసిన పాతి పెట్టారు, అప్పుడు వాళ్ళు ఉపవాసం చేశారు. చేసి దేవుని ఎదుట విజ్ఞాపన వారు చేస్తారు. 7 దినాలు వాళ్ళు ఏం చేశారంట? ఉపవాసం చేశారు. ఇవాళ గమనిస్తున్నారా? పాత జీవితాన్ని మనం ఏం చేయాలి? పాతి పెట్టాలి. పాత బ్రతుకుని ఏం చేయాలి? పాతి పెట్టాలి. నీ పాపాలు ఒప్పుకోవడమే కాదు, పాత జీవితాన్ని మన జీవితంలోంచి తీసివేసుకోవాలి. ఏది దేవునికి అయిష్టంగా ఉందో, ఏది దేవునికి విరోధంగా ఉందో, ఏ జీవితాన్ని దేవుడు ఇష్టపడలేదో దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టగలుగుతున్నామా? ఇవాళ యేసుప్రభు నమ్ముకున్నావు అని చెప్తున్నాం, ఏ అలవాటు మానేసాం? యేసుప్రభు నమ్ముకుంటున్నా అనుకున్నాం, ఏ అలవాటుని సమాధి చేసాం? సమాధి చేసామా? అది కూడబెట్టుకు తిప్పుకుంటున్నావా? సమాధి చేయవలసింది చేయాలండి. ఇప్పుడు చూడండి, మనం బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగిస్తామండి? బాప్తిసం ఎలాగిస్తాం? వెలకెత్తలు ఇస్తాం కదా, 3 సార్లు ఎవరు ఒకేసారి ఇస్తారు. గమనించండి, మనిషి 3 సార్లు చావడం ఒకేసారి చేస్తాడు, అవునంటారా కాదంటారా? మనిషి ఎన్నిసార్లు చావాలండి? ఎన్నిసార్లు చేస్తారు? ఒకసారే. అంటే ఎల్లకెత్తల ముంచుతున్నామంటే అర్థం ఏంటంటే పాత జీవితాన్ని అక్కడితో మనం ఏం చేస్తున్నాం? పూర్తి చేస్తున్నాం, సమాధి చేస్తున్నాం, క్రొత్త జీవితాన్ని కలిగి ఉంటున్నాం. అంటే ఇప్పుడు వరకు దేవుని ఎరగనంత సేపు ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నామో, దేవుని ఎరగనంత సేపు ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నామో, దేవుని ఎరగనంత సేపు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో దాన్ని మనము పాతి పెట్టామా? పాతి పెట్టామా అండి? ఏది బాధ పెట్టాం? ఈ 40 దినాల్లో ఒక్కొక్కటి ప్రభా నేను ఏది బాధ పెట్టాలంటే దేవుడు చూపిస్తాడు. దాన్ని వెంటనే ఏం చేయాలి? నువ్వు బాధ పెట్టేయాలి. వద్దు ప్రభా, ఈ అలవాటు నాకు వద్దు, ఈ ఆలోచన నాకు వద్దు, ఈ తలంపు నాకు వద్దు. ప్రభు దగ్గర పాటలు పాడితే సరిపోయిందా? ప్రార్థన చేస్తే సరిపోయిందా? వాక్యం చెప్తే సరిపోయిందా? దేవుని మందిరానికి వస్తేనే సరిపోయిందా? పాతి పెట్టవలసి పాతి పెట్టాలి అంతే. ఉపవాస ప్రార్థనలో ఉన్న నీవు అక్కడ ఇశ్రాయేలు చేసే పని ఏంటో తెలుసా? ఆ ఎముకలను పాతి పెట్టారు. అది దానివల్ల ఎటువంటి ఉపకారం వాళ్ళకి లేదు. దానివల్ల ఎటువంటి ఉపకారం లేదు కాబట్టి ఉపకారం లేని దాన్ని ఏం చేయాలి? పాతి పెట్టాలి. ఉపకారమైన దాన్ని ఏం చేయాలి? వెంట తీసుకుని వెళ్ళాలి, కూడబెట్టుకోవాలి. ఇవాళ గమనించండి, ఉపకారము కాని దాన్ని కూడబెట్టుకుంటున్నాం, ఉపకారమైన దాన్ని ఏం చేస్తున్నాం? విడిచిపెడుతున్నాం. ఇవాళ దేన్ని మనం చేస్తున్నామండి? ఏ అలవాటు మానేస్తాం మనం?
ఏ ఆలోచన మానేసాం, ఏ తలంపు మానేసాం. ఇవాళ గమనించండి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ప్రభు దగ్గర మనం ఒక్కసారి అడిగితే ఏమేమి ఉన్నాయో ప్రభు చూపిస్తూ ఉంటాడు. అప్పుడు దేవుని ఎదుట మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి అవకాశము కనపడుతుంది. గత రాత్రి చెప్పుకున్నాం కదా, గత రాత్రైనా ఉదయకాలమో చెప్పుకున్నాం. ధనవంతుడు నీతిమంతుడిగా వచ్చాడు. నేను నీతిమంతుడిని అనుకున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న పదాజ్ఞలను పాటించేవాడుగా ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రతిదీ కూడా అవలంబించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నా ఎంత నీతిమంతుడు మరొకడు లేడు అనుకుని, ఇప్పుడు గమనించండి, అతడు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నిత్యజీవం పొందాలని నేనేమి తెలిసినవాడు, అన్నీ తెలిసినవాడు, ఇంకెందుకు అడగాలి ప్రభుని? ధర్మశాస్త్రం తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు తెలుసు, ధర్మశాస్త్రంలో ఉన్న అన్నీ కూడా తెలుసుకున్నా. అంటే బాల్య దశ నుండి నేర్చుకున్నాడు కదా. మరి అది సరిపోదా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, నిత్యం పొందడానికి? మరొకటి అడగాల, మరొకసారి అడగాల? అడుగుతున్నాడు అంటే ఏ ఉద్దేశంతో అడుగుతున్నట్టు? ఇప్పుడు తెలియక అడిగిన వాళ్ళు కొంతమంది, తెలియక అడిగిన వారు కొంతమంది ఉంటారు, తెలుసుండి అడిగే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఇప్పుడు గమనించండి, ధనవంతుడు ఏ జాబితాలో ఉన్నాడు? తెలియక అడుగుతున్నాడా, తెలుసుండి అడుగుతున్నాడా? చెప్పాలి. తెలుసుండి అడుగుతున్నాడు. కారణం ఏంటంటే ధర్మశాస్త్రము చెబుతుంది నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే. గమనించండి, ఎలాగుంటే నిత్యరాజ్యానికి వెళ్తావో ధర్మశాస్త్రం బోధిస్తుంది. దాన్ని పాటిస్తున్నాడు, దాన్ని అవలంబిస్తున్నాడు. కానీ ఇప్పుడు అడుగుతున్నాడు. అడిగాడు కాబట్టి ఏది ఆటంకం ఉందో అది బయటపెట్టాడు. ఏది పరలోక రాజ్యానికి వెళ్లకుండా ఏది ఆటంకం ఉందో ఆ ఆటంకాన్ని ఏం చేశాడు ఆయన? ఆ ధనవంతుల్లో నుంచి బయటపెట్టాడు. బయటపెట్టాక ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టాడా? ఏమన్నాడు? యేసుప్రభు వారు ఏమన్నారు? నీ ఆస్తిని అమ్మి బేదలకి అన్నాడు. నువ్వు ధనవంతుడు కనుక నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు కాబట్టి, మనుషులను ప్రేమించడానికి ఇష్టపడట్లేదు, అదొకటి కొద్దిగా ఉంది కాబట్టి నీకున్న ధనాన్ని అమ్మి బేదలకి, నీకంటే లేని వారికి సహాయం చేయమన్నాడు. మరి ఆ మాట పాటించాడా? వచ్చాడు, నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు? నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఉంది, పరలోక రాజ్యంలో నేను నివాసం ఉండాలని ఉంది, ప్రభుని స్తుతించాలని ఉంది. కాబట్టి నేనేం చేయాలంటే ఏం చెప్పాడు ఆయన? ఏం చెప్పాడు? నీకు ఒకటి కొద్దుగా ఉంది కాబట్టి ఆ కొదువు నువ్వు తీర్చుకో. నీకున్న ఆస్తి ఏం చేయమన్నాడు? అమ్మేసి ఏం చేయమన్నాడు? నీకంటే లేని వారికి సహాయం చేయమన్నాడు. సరే ప్రభువా, చాలా మంచి మాట చెప్పావు, నేను విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాను అన్నాడా? చిన్నబుచ్చుకొని, ముఖము చిన్నబుచ్చుకొని వెనక తన తప్పు, తన ఆటంకము తెలియజేసేటప్పటికీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు ధనవంతుడు. ఇవాళ నువ్వు ఒప్పుకున్నావా? దేవుడు ఏదైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ లోపం బయట పెట్టినప్పుడు, అయ్యో ప్రభువా, ఈ లోపాన్ని నేను కలిగి ఉన్నానా, దయతో నన్ను క్షమించి ఈ లోపాన్ని నాలోంచి తీసివే ప్రభు అని అడిగావా? ప్రభు దగ్గర రావడమే కాదు, ప్రభు సందులు ఉండమే కాదు, ప్రభువా నేను స్తుతిస్తున్నాను కాబట్టి, నేను స్తుతించకుండా ఏదైనా నన్ను ఆటంకపరిచితనాలు ఉంటే నాకు తెలియచే ప్రభు అన్నప్పుడు, దేవుడు తెలియజేస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టడానికి ముందుకు వస్తున్నావా? ఇప్పుడు చూడండి, జక్కని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ధనవంతుడు జ్ఞాపకం చేసుకున్నాం. లోటును బయట పెట్టేటప్పటికి దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు యవనస్తుడు. జక్కయ్య మాత్రము విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. దేన్ని విడిచిపెట్టడానికి? ధనమును విడిచిపెట్టడానికి ముందుకు వచ్చాడు. ఇది నాకు శాశ్వతము కాదు, ఇది నాకు సొంతము కాదు, కాబట్టి ఇది నాకు అక్కర్లేదు, యేసయ్య ఉంటే చాలు అనుకున్నాడు. ప్రభువా, యేసయ్యా, నేను ఎవరి దగ్గర న్యాయం తీసుకున్నానో వాడికి 4 అంతలు ఇచ్చేస్తున్నాను, నాకు ఇలాంటి మోసముతో కూడిన డబ్బు నాకు అక్కర్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గమనించండి, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడేమో విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు,
ఇవాళ గమనించండి, ధర్మశాస్త్రం ఏదో చదవని వాడు అంటే విని ఉండవచ్చు, కానీ మరి జక్కయ్య కూడా యూదులో ఒక తెగ కాబట్టి గమనించండి, తెలుసుకోవచ్చు, కానీ ఒకవేళ దాన్ని పాటించుండకపోవచ్చు, లేకపోతే దాన్ని చదివి ఉండకపోవచ్చు. కానీ గమనించండి, యేసయ్య వచ్చినప్పటికీ ఏది విడిచిపెట్టాలో ప్రభు చెప్పకుండానే దాన్ని విడిచిపెట్టడానికి ముందుకు వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు చెప్పలేదు, అబ్బాయి జక్కయ్య నన్ను పిలిచా బాగునుంది, మరి ఏంటిది ఈ అక్రమ సంపాదన నీకు ఎందుకు అని అడిగాడా? ఎందుకు నీకు ఇలాంటిది మోసంతో కూడిన సంపాదన నీకు ఎందుకు, నేను విడిచిపెట్టే అని దేవుడు చెప్పకుండానే జక్కయ్య ముందుకు వచ్చేస్తున్నాడు విడిచిపెట్టడానికి. అంటే దేవుని ముఖము చూసేటప్పటికీ, దేవునికి స్వరూప్యం చూసేటప్పటికీ అతని జీవితం మారిపోతుంది. ఓహో, ఇంతవరకు జీవించిన జీవితము వ్యర్థం అనుకున్నాడు, ఇది నాకు అక్కర్లేదు అనుకున్నాడు. కాబట్టి దాన్ని పాత జీవితాన్ని సమాధి చేయడానికి ముందుకు వచ్చేస్తున్నాడు, పాత జీవితాన్ని కప్పిపెట్టడానికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, క్రొత్త జీవితాన్ని కలిగి ఉండడానికి ముందుకు వస్తున్నాడు జక్కయ్య. కానీ ధనవంతుడు పాత జీవితాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, కానీ నిత్యరాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాడు. పాత బ్రతుకుని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, కానీ నిత్యరాజ్యము కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది న్యాయం అంటారా? గమనించండి, నువ్వు ధనవంతుడిలాగా ఉన్నావా, జక్కయ్యలాగా ఉన్నావా? నేను ధనవంతుడిలాగా ఉన్నానా, జక్కయ్యలాగా ఉన్నానా? ఇవాళ గమనించండి, ఇవాళ సేవకుడు అయి ఉండొచ్చు, నాలాంటి సేవకులు అయి ఉండొచ్చు, లేదా సంఘ పెద్దవై ఉండవచ్చు, విశ్వాసం అయి ఉండవచ్చు, స్త్రీ అయి ఉండవచ్చు, పురుషుడు అయి ఉండవచ్చు, పిల్లలు అయి ఉండవచ్చు. ఇంకా పాత జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? దేన్ని విడిచిపెట్టడం ముందుకు వెళ్తున్నాం? ఇవాళ ఉపవాసం చేయడమే కాదు, నీ పాపములు ఒప్పుకోవాలి. ఉపవాసం చేయడమే కాదు, పాతి పెట్టవలసినవి పాతి పెట్టాలి. అప్పుడే దేవుడు నీ ప్రార్థనకు వెంటనే ఏమిస్తాడు? జవాబిస్తాడు. పాతి పెట్టు. ఒకప్పుడు మనము దేవునికి విరోధముగా జీవించామండి. మన మాట బాగోలేదు, మన చూపు బాగోలేదు, మన తలంపు బాగోలేదు, మన నడవడిక బాగోలేదు, మన చేష్టలు బాగోలేదు. దాన్ని పాతి పెట్టామా? ఒక మాట మీతో పంచాలి. రబ్బాయ్, నేను నీ దగ్గర ఉండలేదు, నేను దూరంగా వెళ్తున్నాను, నేనున్నాను చెప్పి నేను చూసుకున్నాను కాబట్టి నీకు తలంత ఎత్తున్నాను రా, కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వేం చేసుకుంటా చేసుకో అని ఇచ్చేసాడు. వాడు ఏం చేశాడు? ఏం చేసుకుంటా చేసుకో, ఇదిగో ఇస్తున్నాను తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. ఏం చేశాడు? బాధ పెట్టాడు. ఇచ్చింది బాధ పెట్టాడు, కానీ ఉన్నదాన్ని హృదయంలో ఉన్నదాన్ని బాధ పెట్టలేకపోయాడు. దేనిదంట? ఎలా బాధ పెట్టాడంట? రుమాలతో దాన్ని చుట్టి భూమిలో బాధ పెట్టాడంట. ఎంత భయంకరం పరిస్థితి అండి బాబు! ఇది బాధ పెట్టేది కాదు, ఇది దాచుకునేది కాదు, దీన్ని నువ్వు ఉపయోగించుకోవాలని దేవుడు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? బాధ పెడుతున్నావు కదా. ఇది వరకు గమనించండి, పాటలు పాడడానికి మంచి స్వరాలు ఇచ్చారు మీకు. ఎలా ఉపయోగిస్తున్నారు మీరు? మా అక్కల్ని అడిగితే ఒకప్పుడు అంత బాగా పాడాం, ఇప్పుడు ఏంది గంటం రావట్లేదు. అప్పుడేమో కోకిల గంటం, ఇప్పుడేమో గాడిదల రాగం. అంతేనా? గాడిద అరిస్తే బాగుంటుంది అంటారా? ఏం చేస్తారా? ఎంత బాగా అరుతున్నావు గాడిద, చాలా బాగుంది గాడిద అంటామా? కర్రట్టికలు బాగుతారన్నమాట. దాని రాగం మంచిది కాదు, బాగోదు కూడా. కోకిల పాడుతుంటే నిద్రలో లేచి కూడా ఏం చేస్తాం? చక్కగా వింటాం. ఒకప్పుడు కోకిల రాగలం మనది, ఇప్పుడు ఏమైపోయినాయి? గాడిదల రాగాలు అయిపోయాయి. అంటే కంఠం అత్తలేదు. ఏం చేసావు? కంఠాన్ని పూర్తి చేసావు. అంటే ఒకప్పుడు పాటలు పాడడానికి ముందుకు వచ్చావు, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నావు అన్నమాట. వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే ఏం చేస్తావు? నీకు ఇచ్చిన తలాంతు నువ్వేం చేస్తున్నావు? బాధ పెట్టేస్తావు అంటే. ఇప్పుడు చూడండి, అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు డ్రమ్ములు కూడా లేవు కదా మనకి. ఓన్లీ మద్దూరులో కామానీల్ గారి దగ్గరే ఒక డ్రమ్ ఉండేది. మన దగ్గర ఈ డ్రమ్ ఉండేది కాదు. మన చప్పట్లు కొడితే ఎక్కడ కనపడి?
ఎక్కడికైనా నడి వీధిలో చేపలు కొడితే ఇక్కడ వినపడి, ఇప్పుడు చేపలు కొడితే ఎక్కడ కనపడుతున్నాయి? చప్పలు కొడుతున్నారా? చప్పలు కొట్టండల్లా అంటేనే కానీ చప్పలు కొడతలేదంటే ఈ తలందు కూడా ఏం చేస్తావు నువ్వు? చేతులు నెప్పెడతాయని. సున్నితమైన చేతులు అయిపోయినాయి కదా. సున్నితమైన చేతులు చప్పలు కొట్టి కాంచి ఎర్రగా కందిపోద్దేమో, మరలా రేపొద్దున పని చేయడానికి ఉండదేమో, ఉల్లిపాయలు కోసుకోవడానికి, లేకపోతే ఆ పని చేయడానికి ఈ పని చేయడానికి ఉండదేమో అనుకుని ఏం చేస్తున్నావు? చేతులు ముడిచి కూర్చున్నావు అంటే పాతి పెట్టావా? నీ తలంతను ఉపయోగించుకుంటున్నావా? దేవుని సందులో ఏం చేస్తున్నావు నువ్వెవరివైతే అవ్వచ్చో, నేను ఎవరైతే అవ్వచ్చో, దేవుని సందులో దేవునికి ఇచ్చిన తలంతను పాతి పెడితే నువ్వు దేవునికి ఇష్టడు కాదు. చక్కటి వాక్యం అది గమనించండి. ప్రార్థన చేసే అలవాటు ఉంది, నోరు తెరలేకపోతున్నావు, నోరు తెరిచి ప్రార్థన చేయలేకపోతున్నావు. తలంతులను పాతి పెట్టే వాళ్ళకి కనబడుతున్నారు. డ్రమ్ము కొడతాం, డ్రమ్ము కొట్టే తలంతి ఇచ్చాడు, కాంగు కొట్టే తలంతి ఇచ్చాడు, ఇవాళ కొట్టలేకపోతున్నావు అంటే తలంతును పాతి పెడుతున్నావు. జాగ్రత్త. పాతి పెడితే ఏంటి? అప్పుడు ఏమన్నాడు? పాతి పెట్టామని ఏమన్నాడు? అమ్మా ఎంత మంచి పని చేసావయ్యా, ఎంత మంచి పని చేసావు. నేను ఇచ్చిన తలంతును తుప్పు పట్టకుండా పాడవకుండా రుమాలు కట్టి భూమిలో పాతి పెట్టావంటే నువ్వు ఎంత తెలివంతుడురా బాబు. కాబట్టి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు కదండి. అన్నాడు కదా? అనలేదు కదా? ఏమన్నాడు? పాతి పెట్టామన్నాడు. ఏమన్నాడు? చెడ్డ దాసుడా అన్నాడు కానీ మంచి దాసుడు అనలే. దేవునికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మంచి తలాంతులకి ఇస్తే దాన్ని పాతి పెడుతున్నావంటే నువ్వు దేవునికి ఇష్టురాలవా అహిష్టురాలవా? దేవునికి ఇష్టడువా అహిష్టుడువా? ఒకసారి ఆలోచించండి. ఇవాళ పాట పాడలేని పరిస్థితిలో ఉన్నా నీవు. ఇది వరకు మైకులు లేవు, మైకులు లేకుండా పాడపాడావు. ఇవాళ మైకులుండి కూడా పాటలు పాడలేకపోతున్నావు. ఇవాళ వింటున్నారా? ఇది వరకు ఎంతో చప్పట్లు కొట్టావు, ఇప్పుడు చప్పట్లు కొట్టలేకపో సుఖపడిపోయావు. దేవుడిచ్చింది తీసుకుని సుఖపడిపోయావు. రేపు కష్టపడే రోజు వస్తుంది, జాగ్రత్త. ఇవాళ సుఖపడితే రేపు కష్టపడాలి, ఇవాళ కష్టపడితే రేపు పొద్దున సుఖపడే రోజు వస్తుంది. దేవుని సందులో కష్టపడడానికి ఇష్టపడతావా, సుఖపడడానికి ఇష్టపడతావా? దేవుడిచ్చింది బాధ పెట్టుకో, నీ దగ్గర ఉన్న దాన్ని బాధ పెట్టు, దాన్ని బాధ పెట్టి. కానీ పైగా దేవునికి ఇష్టం లేని దాన్ని విడిచిపెట్టి కానీ దేవుడిచ్చిన దాన్ని పట్టుకో. నీకు గాత్రం ఇచ్చాడు, మంచి గాత్రం వాడు. నీకు చప్పలు కొట్టే తలంతి ఇచ్చాడు వాడు. ప్రార్థన చేసే తలంతి ఇచ్చాడు వాడు. వాయిద్యాలు వాయించే తలంతి ఇచ్చాడు వాడు. ప్రార్థన చేయడం, సాక్ష్యం చెప్పడం, వాక్యం చెప్పడం తలంతి ఇచ్చాడు వాడు. పాతి పెట్టకో. ఎప్పుడైనా అవకాశం దొరికినప్పుడు అమ్మా వాక్యం చెప్పండి, అమ్మా బాబు వాక్యం చెప్పండి, గమనించండి, వెనక్కి వెళ్ళకో, దాన్ని పాతి పెట్టకో, ముందుకురా. దేవుడు నిన్ను చూసి ఆనందిస్తాడు. ఆయన నేను ఒక తలాంతి ఇచ్చానంటే ఆ తలాంతునైనా నా కుమారుడు ఉపయోగించుకుంటున్నాడు, నా కుమారుడు కలిగి ఉన్నాడని ఎంతో ఆయన సంతోషిస్తాడు. నువ్వు పాతి పెడితే ఆయన ఏమన్నాడు? అతని దగ్గర ఎవరికి ఇచ్చాడంట? అతని దగ్గర తీసుకుని ఎవరికి ఇచ్చాడంట? 10 తలాంతులు ఇచ్చేవాడికి ఇచ్చేసాడంటే. ఎక్కువ ఉన్నవాడికి ఇచ్చాడు, తక్కువ ఉన్నవాడు కూడా ఇవ్వలే. అంటే ఇప్పుడు గమనించండి, నీకు ఇచ్చిన తలాంతు నువ్వు ఉపయోగించుకోకపోతే అది నీ దగ్గర నుంచి పోతుందో ఉండదో? దాన్ని పాతి పెట్టామనుకో, నీ దగ్గర ఉండదు ఇంకా. గమనించండి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇది వరకు పాపం మా కుమారి పాటలు పాడేది, ఎందుకంటే మా మరదలు కాబట్టి ఏమనుకోదు కాబట్టి చెప్తున్నా. ఆవిడ పాట పాడుతుంటే ముందుకెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేవారు. ఇప్పుడు పాట పాడితే ఉన్నవాళ్ళు కూడా పరిగెట్టిపోతారు. దేవుడి స్తోత్రం. ఏం చేద్దాం? గాత్రాన్ని ఏం చేసింది? ఇచ్చిన ఆ కంఠాన్ని ఏం చేసింది? పాతి పెట్టేసింది. గమనించండి. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. జాగ్రత్త. దేవుని సందులో నువ్వు ఎదిగేవారుగా ఉండాలి. నీ తలంతును మరింత ఎక్కువ చేసుకోవాలి తప్ప దాన్ని తగ్గించుకోకూడదు. ఆరోగ్యమైన చేతులు ఇచ్చాడండి. గమనించండి. ఒక ఆయన పాడతాడు కదా, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు
ఆగదాం పాపం కుర్చీలో కూర్చున్న వాళ్ళకి చప్పట్లు కొట్టాలని తెల్లలేదు పాపం. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నామండి? సర్వజనులారా చేతులు ముడుచుకుని కూర్చోండి కదండి. చేతులు ముడుచుకుని నువ్వు వాక్యాన్ని నెరవేరిస్తే చప్పలు కొట్టు. నాకు వాక్యం అక్కర్లేదు, నువ్వు నోరు చేతులు కూర్చొని అలాగే కూర్చో. వాక్యం నీతో మాట్లాడితే చప్పలు కొట్టు, లేకపోతే వాక్యం నాకు అక్కర్లేదంటే చేతులు ముడిచి కూర్చుకో. నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను వినిపించుచున్నది కేకనాకు అక కేకనాకు అక కేకనాకు. ఏంటండి బలమున్నని చేపు చేయాలనుకున్నాడు కానీ చేయలేపండి. నాకు కాళ్ళు చేతులు ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, నాకు కాళ్ళంత వరకు చేయలేదు. ఆగండి, అప్పుడు ఆ కాళ్ళు పోయాక ఆ చేతులు పోయాక చేయాలని చేస్తామా? చేయగలమా? ఎంత బాగా రాశాడన్న పాట, మన కోసం రాశాడేమో. ఒకవేళ అయినా వినండి, దేవుడు సమయం ఇచ్చినప్పుడు నువ్వు సద్వినియోగం చేసుకోలేదు అనుకోండి, రేపొద్దున అది నీ దగ్గరికి రాదు. ఇప్పుడు నువ్వు ఉపవాసం చేస్తున్నావంటే నీ పాపాలు ఒప్పుకోవాలి. ఉపవాసం చేస్తున్నావంటే పాతి పెట్టాలి, చేత్తో పట్టుకున్నవి చేత్తో పట్టుకోవాలి. తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఇదిగో ఇంతవరకు ఉపవాసం చేస్తున్నట్టు మేమేం చేయాలి అంటే మేము పాపాలు ఒప్పుకోవాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే ప్రభా మేము పాతి పెట్టాలి. ఏది పాతి పెడుతున్నావు నాయన? అయ్యా నీ వాక్యాన్ని పాతి పెడుతున్నావు, నీ ప్రేమను బాధ పెడుతున్నావు, నీ స్నేహాన్ని బాధ పెడుతున్నావు, కానీ ఏది బాధ పెట్టాలి బాధ పెట్టలేకపోతున్నావు నాయన. ఇంకా బైబిల్లో కొన్ని విషయాలు మేము ధ్యానం చేసుకుంటూ వెళ్ళాలి. ఏది బాధ పెడుతున్నావు, ఏది చేత పట్టుకుంటున్నాం అనేది తెలియని పరిస్థితులు మేము ఉన్నాము నాయన. కాబట్టి ఇప్పటికైనా ఈ కడవ దినాలు అంచు దినాల్లో ఉపవాసం చేస్తున్న ఉపవాస గుడికలో పాల్గొన్నా మేము ఏం చేయాలి? పాపాలు ఒప్పుకునే వారిగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. నీ క్రోధమైన అలవాట్లను క్రియలను బాధ పెట్టేవారిగా మమ్మల్ని ఎన్నుకో ప్రభువా. నీ సహాయం మాకు అందించండి. విన్న వాక్యం హృదయంలో భద్రపరచుకుని వాక్యానుసరంగా లోకములో జీవించే బాధ్యత దయచేయండి. ఇదిగో అనారోగ్యంతో వారిని ముట్టండి, బాగుంచండి. గర్భిణీస్తులకు సుఖమైన ప్రసవం, బిడ్డలు లేని వారికి సంతానం దయచేయండి. చండి బిడ్డలకు కాపుదలు ఉంచండి. పని పాటల్లో, వ్యాపారాలు, వ్యవసాయాలు, డ్యూటీల్లో తోడు నడిపించండి. ఎగ్జామ్ రాస్తున్నారు, ఎగ్జామ్లో తోడైనండి. అయ్యా 10th క్లాస్ బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు బాబు, వారి యొక్క 10th క్లాస్ ఎగ్జామ్స్లో తోడే నడిపించండి. కృపలో వాడుకోండి. ఉద్యోగాలైన వరకు ఉద్యోగాలు, వివాహాలు కాని వివాహాలు జరిపించండి. అయ్యా ఇదిగో ప్రభా ఈ సంఘాన్ని నానాటి గుర్తులోనికి తీసుకొచ్చి నీ కృపలో వాడు. ఇతర దేశాల్లో మా బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు, వారిని ముట్టి బాగుచ్చాను నేను. ఇతర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించండి. ఇదిగో నాయన ఈ రాత్రాంతరంలో నీ కాపుదల నుంచి మరో ఉదయకాలం 5 గంటలు లేచి నీ మందిరంలో చేరిని ఆరాధించే బాధ్యత ప్రతి బిడ్డకు దయచేయమని, నీ కృపలో బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదా మనకు తోడైండునుగాక. ఆమేన్. మీ అందరికి వందనాలండి.